చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నీ భర్త లేదా నా భర్త? ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి DNA టెస్ట్ లాంటిది చేయిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇదేంటి వాణి అత్తయ్య ఫోన్ చేస్తున్నారు? అత్తయ్య, ఐఎమ్ వెరీ సారీ అమ్మా. మీరెందుకు అత్తయ్య సారీ చెప్తున్నారు? ఇప్పుడేం జరిగిందని? నువ్వు మా ఇంటికొచ్చి ఈ శుభవార్త వింధ్యతో చెప్తే వింధ్య ఎలా రియాక్ట్ అయ్యుంటుందో నాకు తెలుసమ్మా. వాణి, ఉమ్? అదేం లేదత్తయ్య. లేదమ్మా, నాకు తెలుసు. ఈ శుభవార్త నువ్వు ఎవరికైనా చెప్పొచ్చు కానీ మా ఇంటికొచ్చి ఎవరికైతే చెప్పకూడదో వాళ్ళకే చెప్పావు. దానివల్ల తను ఎలా నెగిటివ్గా మాట్లాడుంటుందో నాకు తెలుసమ్మా. కానీ ఏం జరిగినా మా ఇంట్లో జరిగింది కాబట్టి నేను సారీ చెప్తున్నాను. మీరలా మాట్లాడకండి అత్తయ్య. ఏమీ జరగలేదని చెప్తున్నాను కదా. నేనేం బాధపడట్లేదు. నేను చాలా సంతోషంగానే ఉన్నాను. ఇలా అబద్ధం చెప్పడమే నీ పెద్ద మనసుకి నిదర్శనమమ్మా. నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ఇక నుంచి నువ్వేం బాధపడొద్దు. చాలా సంతోషంగా ఉండాలి. ఇన్ని సమస్యల మధ్య నేను సంతోషంగా ఎలా ఉండగలుగుతాను అత్తయ్య? అయినా మీరు చెప్పారు కదా, నేను ప్రయత్నిస్తాను. అయ్యో పిచ్చి సంధ్య, ఇంకా బాధలు అంటావేంటి? ఏంటి అసలు బాధలు? షాప్ తగలబడిపోయిందని బాధపడుతున్నావా? ఇన్సూరెన్స్ పోయిందని బాధపడుతున్నావా? అసలు ఐశ్వర్యం అంటే డబ్బో ఆస్తులో అంతస్తులో కాదమ్మా. నవమాసాలు మోసి ఒక బిడ్డకు జన్మనివ్వడం ఉంది చూడు, అది ఐశ్వర్యం అంటే. భగవంతుడు ఇలాంటి వరాలు అందరికీ ఇవ్వడమ్మా. కాని నీకిచ్చాడు. నీకు అమ్మా అని పిలుపుని దూరం చేసిన భగవంతుడే తను చేసిన తప్పుని సరిదిద్దుకుని నిన్ను అమ్మని చేస్తున్నాడు. నీకంటే ఐశ్వర్యవంతులు ఎవరుంటారు చెప్పమ్మా? నీకంటే అదృష్టవంతులు ఎవరుంటారు చెప్పు? నీ బిడ్డతోనే నీ సమస్యలన్నీ తీరిపోతాయి. నిన్ను ఎవరో ఏదో బాధ పెట్టారని చెప్పి నువ్వు ఫీల్ అవొద్దమ్మా. నిన్ను అన్నవాళ్లకు కూడా లేని అదృష్టం నీకుంది. నిన్ను అన్నవాళ్లకు కూడా లేని ఐశ్వర్యం నీకుంది. మహా అయితే షాప్ తగలబెట్టొచ్చు, ఇన్సూరెన్స్ రాకుండా చేసి నిన్ను బాధ పెట్టొచ్చు. కాని నీ కడుపులో ఉన్న బిడ్డ వల్ల నీకొచ్చే ఆనందాన్ని నీ నుంచి దూరం చేయలేరమ్మా. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇక మీదట నీ జీవితం అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ఉంటుంది. నీకు పుట్టబోయే బిడ్డతో నీ జీవితమే మారిపోతుందనుకో. నువ్విక హ్యాపీగా ఉండు. ఇన్నాళ్ళు నాకు నీ గురించి బెంగుండేది. కాని ఎప్పుడైతే నువ్వు తల్లివి కాబోతున్నావు అన్న శుభవార్త నాకు తెలిసిందో ఆ క్షణం నుంచే నీ గురించి నాకు ఏ బెంగా లేదమ్మా. అందరికంటే కూడా నువ్వు ఐశ్వర్యవంతురాలివమ్మా. మనసులో ఏమీ పెట్టుకోకు, హ్యాపీగా ఉండు.
ఉంటానమ్మా. సిస్టర్ సిస్టర్ ఏంటి సిస్టర్ ఇది? ఆవిడ మాత్రమే తల్లవుతుందా? ఆవిడ మాత్రమే ప్రెగ్నెంట్ అయిందా? అసలు ఏంటిది విచిత్రంగా? అత్తయ్య అయితే మరీ ఓవర్ చేస్తున్నట్టు లేదు. ఆవిడ కడుపులో బిడ్డ పడినంత మాత్రాన ఐశ్వర్యవంతురాలు అయిపోతుందా? ఏ నీకు అవదా ప్రెగ్నెన్సీ? నువ్వు తల్లివి కావా? లేదంటే రేపు పెళ్ళైన తర్వాత నేను కానా? ఏంటి సిస్టర్ ఇది? అత్తయ్య ఈ మధ్య చాలా అతి చేస్తుంది. ఐశ్వర్యవంతురాలు ఆ సంధ్య కాదు, నేను కూడా అవ్వగలను. ఆవిడ తప్ప ఈ లోకంలో ఎవరు పిల్లల్ని కనరా? ఆవిడ తప్ప ఎవరు తల్లి కారా? అత్తయ్య ఏ ఇంటెన్షన్తో మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతుంది. ఆవిడికి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇక్కడ అత్తయ్యకి సమాధానం చెప్తానని బావ గదిలోకి వెళ్తుందేంటి? ఏంటండి ఇది? సంధ్య ప్రెగ్నెంట్ అయినంత మాత్రాన ప్రపంచంలో పెనుమార్పులేమైనా జరగబోతున్నాయా? మరి ఇది అతిగా లేదా? మొదట్నుంచి చూస్తూనే ఉన్నాను అత్తయ్య గారి వాలకం. వద్దు వద్దు అంటే సంధ్యని తీసుకుని పూజకి వెళ్లారు, సంధ్య కోసం షాప్ ఓపెనింగ్కి వెళ్లారు. ఇప్పుడు సంధ్య ప్రెగ్నెంట్ అని తెలియగానే పూలు పళ్ళు స్వీట్స్ అన్ని తీసుకెళ్లి హడావుడి చేస్తున్నారు. ఇది కూడా చాలదన్నట్టు ఇప్పుడే నా ముందే సంధ్యకి ఫోన్ చేసి ఐశ్వర్యం అంటే ఆస్తులు అంతస్తులు కాదు, నవమాసాలు మోసి బిడ్డని కనడమే ఐశ్వర్యం అని అంటున్నారు. ఏ బిడ్డని ఆవిడ మాత్రమే కంటుందా? గతంలో నేను కనలేదా? మళ్ళీ రేపు మాపో బిడ్డని కననా? అయినా సంధ్య పేరు విన్నా, సంధ్య ప్రస్తావన తీసుకొస్తే నేను డిస్టర్బ్ అవుతానని, సంధ్య వల్ల నాకు ప్రాబ్లం అవుతుందని తెలిసిన తర్వాత కూడా అత్తయ్య కావాలని నన్ను బాధ పెట్టడం కోసమే ఆ సంధ్యకి ఫోన్ చేస్తున్నారు. మాటలతో నేను మిమ్మల్ని బాధ పెట్టడం కాదు, నన్ను అత్తయ్య బాధ పెడుతున్నారు. ఇప్పుడేంటి? అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు సంధ్యతో మాట్లాడొద్దు, ఫోన్ చేయొద్దని చెప్పాలా? అంతేనా? మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, ఈ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నాకు అమ్మ నవ్వాలనుంది. పైగా మనం పెంచుకుంటున్న బిడ్డ మన రక్త మాంసాలు పంచుకుని పుట్టిన బిడ్డ కాదు కదా. వింధ్య, ఏం మాట్లాడుతున్నావు? అయ్యో, అలా అని నాకు బిడ్డ మీద ప్రేమ లేదని కాదు. బిడ్డంటే నాకు ప్రాణం. నేను ఈ బిడ్డని దూరం చేసుకోను. కానీ సంధ్య తల్లవుతుందని తెలియగానే వాళ్ళ అత్తయ్య గారి మొహంలో ఆనందం చూసారా? ఆవిడ కంటే కూడా మా అత్తయ్య ఆనందం చూసారా? అత్తయ్య ఆరటం ఇవన్నీ చూసిన తర్వాత నాకు అమ్మ నవ్వాలనుందండి. నాకు ఇంకో బిడ్డను ఎత్తుకోవాలనిపిస్తుందండి. మనిద్దరం మళ్ళీ పిల్లల్ని కందామండి. వింధ్య, ఏం మాట్లాడుతున్నావు? పిల్లలంటే చెట్టు మీద కాయలు అనుకుంటున్నావా? ఇలా తెంచి అలా తీసుకురావడానికి? ఇన్ని రోజులు లేంది ఇప్పటికిప్పుడు పిల్లలంటే ఎలా? బిడ్డల దూరమై సంధ్య గారి అదృష్టం బావుండి మళ్ళీ తల్లి కాబోతోంది. ప్రతిదీ సంధ్య గారితో పోల్చుకొని సంధ్యలాగే నాకు కావాలంటే ఎలా? ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో దేవుడికి అన్నీ తెలుసు. నిజంగా ఆ దేవుడు కరుణిస్తే తప్పకుండా మనకి బిడ్డలు పుడతారు. నువ్వు ఆరాటపడ్డంత మాత్రాన, నువ్వు పంతానికి పోయినంత మాత్రాన చిటికెలో అన్ని పనులు కావు. అంతా రాసిపెట్టుంటుంది. లేని దాని గురించి బాధపడకు, ఉన్న దాంట్లో ఆనందపడు. ఏమండి, నేనొక బిడ్డకి జన్మనిచ్చి ఇన్ని రోజులవుతుంది.
అవతల సంధ్య ప్రెగ్నెంట్ అయింది. కానీ నాకింతవరకు ఆ అదృష్టం దక్కలేదు. దేవుడెప్పుడు కరుణిస్తాడా అని ఎదురు చూడాలా? లేదు, సంధ్యలాగే నేను అమ్మనవ్వాలి. సంధ్యలాగే నేను కూడా ఒక బిడ్డనెత్తుకోవాలి. సంధ్య అనుభవించే ఆనందం తప్పన ఆ హడావిడంతా నాకు కావాలి. నేను సంధ్య కంటే ఎక్కువ ఆనందంగా ఉండాలి. నేనింకో బిడ్డకి జన్మనివ్వాలి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నీ భర్త లేదా నా భర్త? నన్ను క్షమించి వింధ్య. నువ్వు నన్ను తిట్టినా బాధ పెట్టినా అన్నింటినీ భరించాను. కానీ పుట్టబోయే నా బిడ్డ పైన నువ్వు వేసిన నిందని తట్టుకోలేకపోయాను. ఇప్పటికే బిడ్డల్ని దూరం చేసుకుని అమ్మా అనే పిలుపుకి దూరమైన నేను ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. అలాంటిది దేవుడి దయ వల్ల బిడ్డ రూపంలో నాకు ఆశలు చిగురించాయి. నువ్వలా మాట్లాడేసరికి ఎప్పుడూ లేంది నీ మీద చెయ్యెత్తాను. ఆ క్షణంలో నువ్వన్న మాటకి నాకు నీ మీద కోపం వచ్చి ఏం చెయ్యాలో అర్థం కాక అలా ప్రవర్తించాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నా వింధ్యపై చెయ్యెత్తానా అనిపిస్తుంది. నీకు మాట్లాడడం రాదు. కొన్ని విషయాల్లో మూర్ఖంగా ఉంటావని తెలుసు. ఇలా ప్రతిదీ నీ గురించి తెలిసిన నేను నువ్వొక్క మాట జారగానే నీ పైన నేను చెయ్యెత్తడమేంటి? ఇదేనా మన మధ్య ఉన్న స్నేహం? ఇదా నేను నీకిచ్చిన విలువ? తప్పైపోయింది వింధ్య. ఈ చెయ్యే కదా నీ మీద లేపింది. ఇలా జరిగి ఉండకూడదు, ఇలా జరగకూడదు. సంధ్య, ఏం చేస్తున్నావు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అమ్మ నిన్ను వింది ఇంటికి తీసుకెళ్తుంటే నేను భయపడుతూనే ఉన్నాను. నేను భయపడినట్టుగానే అక్కడేదో జరిగింది. ఇంకొద్దిసేపు నేను రావటం ఆలస్యం అయితే చెయ్యంతా కాలిపోయేది. అసలు నేను పొట్టి మనిషి కూడా కాదు. నీ కడుపులో బిడ్డ ఉంది. ఇప్పటికే మన ఇంట్లో అశుభం జరిగింది. మనందరం ఎంత బాధపడ్డామో గుర్తులేదా? ఇప్పుడు నువ్వు బాధపడి నీతో పాటు మమ్మల్ని అందరినీ బాధ పెడతావా? చూడు, చెయ్యి ఎలా గాయం అయిందో. రా. సంధ్య, చెయ్యెందుకు కాల్చుకున్నావు? ఎవరి కోసం ఇదంతా? వింధ్య ఏదో అందని నేను ఆవేశం తట్టుకోలేక దాని మీద చెయ్యి లేపానండి. నా స్నేహితురాల మీద చెయ్యి లేపానని నా మీద నాకే గిల్టీ అనిపించి నన్ను నేను శిక్షించుకుంటున్నాను. ఏంటి సంధ్య ఇది? ఇలాంటి టైంలో ఈ పిచ్చి పనులేంటి? అయినా నీకు చెయ్యి ఎత్తే అంత కోపం వచ్చిందంటే ఏదో అనరాని మాటే అనుంటుంది. నిన్నంత బాధ పెట్టే మాట విందే ఏం మాట్లాడింది?
నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నీ భర్త లేదా నా భర్త? సంధ్య చెప్పు, ఏమంది? ఏం లేదండి. నాకు చెప్పకుండా దాస్తున్నావంటే ఖచ్చితంగా వినకూడని మాట ఏదో అనుంటుంది. వదిలే సంధ్య, అసలు దీని అంతటికీ కారణం అమ్మే కదా. అమ్మకి ముందు అసలు విషయం చెప్పేద్దాం. నువ్వు అనుకున్నట్టు నీకు వింధ్యకి మధ్య స్నేహం లేదు, తను ఇలా మాట్లాడుతుందన్న విషయం ఇప్పుడే చెప్పేస్తాను. ఏమండి, వద్దండి. మనమందరం బాధపడుతుంది చాలదన్నట్టు ఈ విషయం అత్తయ్యకు కూడా చెప్పి ఆవిడ్ని బాధ పెట్టొద్దు. ఆవిడ ఫీల్ అవుతారు. అత్తయ్య చాలా సెన్సిటివ్, తనకి తెలియనివ్వద్దు. ఈ విషయం వదిలేయండి. సరే, నేను వదిలేస్తాను, నువ్వు వదిలే. ఈ బాధను వదిలే. వింధ్య ఏం మాట్లాడిందో ఏంటో నాకు తెలియదు, కానీ తన మాటల్ని వదిలే సంధ్య. వింధ్యని కూడా వదిలే. ఇంకెప్పుడు ఇలా చేతులు కాల్చుకోవడం లాంటి పిచ్చి పనులు చేయొద్దు. నీకు ముందే చెప్పాను, నీకు వింధ్యకి మధ్య ఏ రిలేషన్ ఉండకూడదని. నా కోసం కాదు సంధ్య, మన బిడ్డ కోసం చెప్తున్నాను. నువ్వు పూర్తిగా వింధ్య ఆలోచనని, వింధ్యని మర్చిపో ప్లీజ్. సిస్టర్, ఏంటి సిస్టర్ అలా డల్గా ఉన్నావు? ఏమైంది? సంధ్య రావడం, ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవడం జరిగితే ఖచ్చితంగా నువ్వు సంధ్యని సూటిపోటి మాటలతో నీ రివెంజ్ తీరేదాకా బాధ పెట్టే ఉంటావనుకున్నానే. ఈ పాటికి ఆ సంధ్య ఇంటికి కూడా వెళ్ళిపోయి ఏడుస్తుందనుకుంటే నువ్వు డల్గా ఉన్నావేంటి? అసలు కళ్ళలో తడేంటి? నేనేం చేయను మోనిక? నా బాధని మనసులో పెట్టుకుని నేను కుమిలిపోనా? నువ్వే కదా సంధ్య కడుపులో బిడ్డకి తండ్రి ఎవరై ఉంటారనన్నావు. నేనేదో నీ మంచి కోసం చెప్పాను సిస్టర్. ఇప్పుడు మైక్ పట్టుకుని ఆ విషయం అంతా ఇల్లంతా చెప్తావా ఏంటి? అయినా దానికోసం నువ్వెందుకు ఏడుస్తున్నావు? అదే ప్రశ్న నేను సంధ్యని అడిగాను. తను హత్యకి వెళ్ళిపోయింది. తర్వాత మీ బావ నా దగ్గరకొచ్చి నువ్వు మారవా అని నన్ను ఏదేదో మాట్లాడి నన్ను బాధ పెట్టారు. ఇలా అయితే మేమిద్దరం సఖ్యతగా ఉండేదెప్పుడు? ప్రేమగా కలిసిమెలిసి ఉంటూ మళ్ళీ ఇంకో బిడ్డకి జన్మనిచ్చేదెప్పుడు? నాకు కూడా కావాల్సింది రివెంజే కదా. ఈ ఇంటికి నేను కోడలు నవ్వాలనుకుంటే నువ్వయ్యావు. రేపో మాపో నిన్ను ఇంట్లో నుంచి గెంటేద్దాం అనుకుంటుంటే నువ్వు ఇంకో బిడ్డకి జన్మనిస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఏంటి మౌనిక, ఏం మాట్లాడావు? ఏం మాట్లాడాలి సిస్టర్? సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టు నీ కష్టాలు నీవి, నా కష్టాలు నావి. అయినా నువ్వేం కంగారు పడకు. ఏదో ఒక రోజు బావా నీ బాధను అర్థం చేసుకొని నీకు ఖచ్చితంగా దగ్గర అవుతాడు. నువ్వు కోరుకునేది బావ ప్రేమే కదా, అది ఖచ్చితంగా నీకు దక్కుతుంది.
అంతా పైవాడి మీద భారం వేసేయ్, ఆయనే చూసుకుంటాడు. ఏ దేవుడు చూసుకుంటాడు? నా భర్త నన్ను అర్థం చేసుకునేటప్పుడు, నాతో ప్రేమగా ఉండేటప్పుడు, ఇంకో బిడ్డతో నేను అమ్మ అని పిలిపించుకునేటప్పుడు. భగవంతుడా, ఏంటిదంతా? దేవుడి మీద భారం పెట్టి ఇంటికొచ్చిన వాళ్ళని సూటిపోటి మాటలు మాట్లాడుతూ బాధ పెడుతూ ఉంటే ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా వాడు నిన్ను అర్థం చేసుకోడు, నీతో ప్రేమగా ఉండడు. మరో బిడ్డకి అమ్మవవ్వాలన్న నీ కల ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది. అత్తయ్య ప్లీజ్, మీరలా మాట్లాడకండి. మీరు నన్ను హెచ్చరిస్తున్నారో లేదంటే శపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కాదమ్మా, ఎప్పటికీ నీకు అర్థం కాదు. నువ్వు ఇంకో బిడ్డతో అమ్మ అని పిలిపించుకోవాలంటే ముందు నీ భర్త నిన్ను ప్రేమగా వింధ్య అని పిలవాలి. నీ భర్తకి ప్రేమగా భోజనం వడ్డించక మీరిద్దరూ కలిసి భోజనం చేయక ఎంతకాలం అవుతుంది చెప్పు? ఇద్దరూ కలిసి సరదాగా షాపింగ్కో సినిమాకో వెళ్ళక ఎంతకాలం అవుతుంది? వాడు నిన్ను ప్రేమగా దగ్గరకు తీసుకోవడం మానేసి నిన్ను చూస్తేనే భయపడే పరిస్థితి వస్తే వాడికి ఎలా దగ్గరవుతాడు? అసలు మీరిద్దరూ ఎప్పుడు ప్రేమగా ఉంటారు? మీ ఇద్దరూ కలిసి ఇంకొక బిడ్డకి ఎప్పుడు జన్మనిస్తారు? నీ మాట తీరు, నీ ప్రవర్తన ఇలాగే ఉంటే, వాడు నీకు ఇలాగే దూరంగా ఉంటే ఈ జన్మకి నువ్వు ఒక్క బిడ్డతోనే సరిపెట్టుకోవాలి. ఏంటండి అలా చూస్తున్నారు? ఈరోజేంటి చాలా అందంగా కనపడుతున్నావు? మీకోసమేనండి. నా కోసమా? ఐ లవ్ యూ అండి.